ఐపీఎల్ మెగా వేలం హీటు మొదలైంది. కొన్ని నెలల్లో జరగనున్న ఈ మెగా ఆక్షన్ గురించి నిబంధనలు ఇంకా ఖరారు కాకముందే చర్చలు పెద్ద ఎత్తున సాగడం విశేషం. అయితే తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి కీలకమైన కామెంట్స్ చేశాడు. కెప్టెన్ డూప్లెసిస్ ను ఆర్సీబీ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోదని చెప్పుకొచ్చాడు. అలాగే విధ్వంసకర మ్యాక్స్వెల్ కు మంగళం పలుకుతుందని అన్నాడు. అతన్ని తీసుకోవడం దండగాని అన్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, పేస్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్, రజత్ పాటీదార్ ను రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. డూప్లెసిస్ కు 40 ఏళ్లు కావడంతో వదులుకోవడానికి ఫ్రాంచైజీ మొగ్గు చూపుతుందని ఆకాష్ చోప్రా అన్నాడు. ఓ ఆటగాడిగా 3 ఏళ్ల పాటు కొనసాగించాలనే ఉద్దేశంతో మెగా వేలంలో ఫ్రాంచైజీలు సొంతం చేసుకుంటున్నాయని, కానీ డూప్లెసిస్ వయసు రీత్యా అది సాధ్యపడదని చెప్పుకొచ్చాడు. భారత బౌలర్ కావడంతో సిరాజ్ కు రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నాడు. మ్యాక్సీకి బదులుగా యువ ఆల్రౌండర్ విల్ జాక్స్ ను తీసుకోవడం బెటర్ అని అన్నాడు. అయితే రిటైన్ కు సంబంధించిన నిబంధనలు బీసీసీఐ ప్రకటించిన తర్వాత ఈ విషయాలపై పూర్తి స్పష్టత వస్తుందని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చారు. కాగా ఐపీఎల్లో 17 సీజన్లు ముగిశాయి. ప్రతి సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది. కానీ కప్పు కళగానే మిగిలిపోతుంది.